నమస్తే అండి. ఎనర్జీ వాస్తుకి స్వాగతం. ఈరోజు మనము ఒక 25 డిగ్రీలు ఉన్నటువంటి స్థలంలో రెండిళ్ళు ఆల్రెడీ ఉత్తరం ఇల్లు ఒకటి కట్టుంది, పడమర ఇల్లు దక్షిణ ఇల్లు ఒకటి పడగొట్టేసి కొత్తది కట్టాలి. దాని గురించి ఒక విశ్లేషణ చేసుకుందాం. దీని యొక్క కొలతలో ఇవి ఎక్స్ప్లెయిన్ చేస్తూ దాని యొక్క గ్రాఫ్ షీట్లో అవి ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీకు చూపిస్తాం. ఓకే, ఇది వెడల్పు ఎక్కువగా ఉందన్నమాట. ఉత్తర దక్షిణాలు ఎక్కువగా ఉండి తూర్పు పడమరలు తక్కువగా ఉన్నటువంటి స్థలం. దీని యొక్క కొలత వచ్చేసి 56 అడుగులు వెడల్పు, బ్రెడ్త్, విడ్త్. అలాగే లెంత్ వచ్చేసి 34 అడుగులు ఉంది. దీనికి నార్తింగ్ పాయింట్ వచ్చేసి 25 డిగ్రీలు మాట. ఇలా ఉన్నప్పుడు దీని యొక్క గ్రాఫ్ షీట్ మీకు చూపిస్తే ఎట్లా ఉందంటే, నార్త్ ఎక్కువ ఉంది అంటే ఉత్తరం ఎక్కువ ఉందంటే సంపాదించుకోవడానికి అవకాశాలు ఉంటాయి ఈ స్థలంలో ఉన్న వాళ్ళకి. నార్త్ ఆఫ్ నార్త్ ఈస్ట్ ఆరోగ్యానికి సరిపడా ఉంది. అలాగే నార్త్ ఈస్ట్ ఉండవలసిన సరిపడే ఉంది. ఈస్ట్ ఆఫ్ నార్త్ ఈస్ట్ సరిపడే ఉంది. ఈస్ట్ సరిపడే ఉంది. ఈస్ట్ ఆఫ్ సౌత్ ఈస్ట్ తక్కువ ఉంది, మంచిదే. సౌత్ ఈస్ట్ తక్కువ ఉంది. ఇందులో ఆగ్నేయం అనేది బాగా తక్కువ ఉంది. ఇంకా ఇక్కడ వరకు పై లైన్ కంటే పైకి ఉండవలసింది తక్కువ ఉంది. అలాగే తర్వాత సౌత్ ఆఫ్ సౌత్ ఈస్ట్ కాన్ఫిడెన్స్ పర్వాలేదు. సౌత్ అనేది యజమానికి పేరు ఉంటుంది బయట. ఓకే, సౌత్ ఆఫ్ సౌత్ వెస్ట్ అనేది ఖర్చు అనేది కొంచెం ఎక్కువే ఉంది. అలాగే సౌత్ వెస్ట్ అనేది ఎక్కువే ఉంది, అంటే కుటుంబ సంబంధాలు బాగుంటాయి. ఓకే, విద్య వెస్ట్ సౌత్ వెస్ట్ విద్య బాగానే ఉంది. అలాగే వెస్ట్ లాభం అనేది తక్కువ ఉంది. ఇందులో తక్కువ అంటే తూర్పు పర్వాలేదు, సరిపడా ఉంది. వెస్ట్ ఆఫ్ నార్త్ వెస్ట్ కీపింగ్ తక్కువ ఉంది, మంచిదే. నార్త్ వెస్ట్ అనేది స్నేహితుల సహకారం, బ్యాంకింగ్ సహకారం, బ్యాంకింగ్ని సహకారం తక్కువ ఉంది. ఇందులో దీని ప్రకారం మనం ఏం చేయాలంటే 2 ఆటలను పెంచుకోవాలి. ఈ స్థలానికి మనం ఆగ్నేయంలో రెడ్ కలర్ ఫ్లవర్ వాజెస్, రెడ్ కలర్ ఫ్లవర్స్ పెట్టి పెంచుకోవచ్చు. అలాగే నార్త్ వెస్ట్లో అశోక పిల్లర్ పెట్టుకుని పెంచుకోవచ్చు అన్నమాట. సరే, ఇది బయట స్థలం కాబట్టి తర్వాత చూద్దాం. ఓకే, ఈ స్థలంలో ఈ విషయాలు నడుస్తాయి దీని ప్రకారంగా. ఇప్పుడు ఇందులో ఉత్తరంలో ఒకటి ఎలాగో ఇల్లు ఉంది, ఇప్పుడు దక్షిణంలో ఇల్లు డిజైన్ చేయాలి. ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ ఎట్లా ఉందంటే ఆగ్నేయం ఖాళీ ఉంది. ఇక్కడ ఆగ్నేయం ఖాళీ ఉంది. ఈ దక్షిణ సరిహద్దు మీద నైరుతి మూసుండి ఇలా ఉంది ఇల్లు. అలాగే ఇది ఆగ్నేయం దక్షిణాగ్నేయం అంతా మూసుండి దక్షిణాగ్నేయం మీద వంటిల్లు ఉంది. ఇదంతా కూడా ఈ బిల్డింగ్ నైరుతిని దక్షిణ నైరుతి మీద ప్రహరీ గోడ మీద ఎక్కేసింది ఇల్లు. అది ఇప్పేసి కనుక మనం డిజైన్ చేయాలంటే ఎనర్జీ ప్రకారంగా నాకు ఒక కొలత తీసుకున్నాను. ఆ కొలత అనేది స్క్వేర్ తీసుకున్నాను అనమాట. స్క్వేర్ అంటే వెడల్పు వచ్చేసి 19 అడుగులు 6 అంగుళాలు, సెంటర్ టు సెంటరు. అలాగే పొడుగు వచ్చేసి 20 అడుగులు, సెంటర్ టు సెంటర్. ఈ విధంగా తీసుకున్నాను. ఈ విధంగా తీసుకున్నప్పుడు స్క్వేర్ బిట్ని ఇట్లా తీసుకుని దానికి మ్యాట్రిక్స్ వేసాము. మ్యాట్రిక్స్ దాన్ని 1 2 3 4 5 6 7 భాగాలుగా 7x7 గ్రిడ్ వేసి మ్యాట్రిక్స్ వేసి విడగొట్టి చూసి దీని ప్రకారంగా చూసి దీన్ని వాస్తుపురుష మండలం దీని మీద అప్లై చేస్తే ఎక్కడెక్కడ వస్తున్నాయి మర్మస్థానాలు అనేవి చూసుకుంటే, మర్మస్థానాలు తగలకుండా గోడలు రావడానికి ఈ విధంగా చూసుకున్నాం. ఈ విధంగా చూసుకుంటే ఈ విధంగా ఈ 7x7 గ్రిడ్ సెట్ అవుతుంది. దీనికి సెట్ చేసి ఇలా తర్వాత స్టెప్ ముందుకు వెళ్ళాం. దీనికి సింహద్వారం ఎక్కడ పెట్టాలి? తూర్పు సింహద్వారం కావాలి. తూర్పు ఇక్కడ ఉంది. దీని పక్కన ఇది జయంత ఇంద్రాణి జయంత, మంచిది ఇది. అలాగే మంచి కాంబినేషన్ ఇది తీసుకున్నాము. ఇదేమో ఉత్తర సింహద్వారం, ఇదేమో సరే తర్వాత చెప్తాను. ఇది తూర్పుల సింహద్వారం తీసుకున్నాం. దాని తర్వాత కుడి పక్కగా తిరిగినప్పుడు ఇక్కడ వచ్చేసి ఆగ్నేయం గదిలో దీన్ని 7 అడుగుల 6 అంగుళాలు × 10 అడుగుల 9 అంగుళాలు తీసుకున్నాము. ఆగ్నేయంలో వంటగది సెట్ చేసాం. ఇక్కడ దక్షిణం ఉంది, ఇక్కడ ఆగ్నేయం ఇక్కడ ఉంది.
ఆగ్నేయం ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడ గ్యాస్ స్టవ్ ఇక్కడ పెట్టి అలాగే ఆగ్నేయంలోనే కిటికీ తీసుకున్నాం దిక్పతికి. అలాగే తూర్పులో దిక్పతికి ఎదురుగుండా ఒక కిటికీ తీసుకున్నాం. ఇక్కడ ఇది చర్నింగ్ జోన్ ఉంది. చర్నింగ్ జోన్ యూటిలిటీకి సంబంధించిన జోన్లో యూటిలిటీ పెట్టాం. అలాగే బ్రహ్మస్థానంకి ఇక్కడ కొంచెం ఫ్రిడ్జ్ ఈ పక్కకి ఖాళీ చేసి ఈ కిటికీ ఎదురుగుండా అల్మారా తీసుకుని దాని పక్కన కొంచెం ఖాళీ ఉంచి ఫ్రిడ్జ్ పెట్టాం. అలాగే ఈ ఇంట్లో నుంచి బయటకు రావడానికి దక్షిణం నుంచి బయటకు రావడానికి ఈ 2 అడుగులు గ్యాస్ కట్ తర్వాత గుమ్మం పెట్టాం. 3 అడుగులు గుమ్మం పెట్టాం. ఈ వంటగది కొలత అనేది 3 అడుగులు 8 అడుగులు 3 అంగుళాలు వెడల్పు వచ్చిందనమాట. తర్వాత దాని పక్కన టాయిలెట్ వేసాము. దక్షిణ నైరుతిలోకి వచ్చేలాగా టాయిలెట్ వేసాము. ఎక్కడ టాయిలెట్ ఎక్కడ ఉండాలో అక్కడ వేసాము. ఇక్కడ ఒక వెంటిలేటర్ ఉంటుంది. ఇది 3 అడుగులు 10 అంగుళాలు ఇంటూ 6 అడుగుల 6.5 అంగుళాలు ఉందన్నమాట దీంట్లో. ఇది వచ్చేసి నైరుతిలో బెడ్ వచ్చేలాగా వచ్చింది. ఇది వెడల్పు 6 అడుగులు 9 అంగుళాలు. బాత్రూమ్ పోను ఈ బెడ్రూమ్లో బాత్రూమ్ పోను మిగిలింది 6 అడుగులు 9.5 అంగుళాలు ఉంది. అందుకని 4 అడుగులు ఇంటూ 6 అడుగులు 6 అంగుళాలు గోల్డెన్ రేషియోలోని బెడ్ తీసుకుని వేసాం. ఇక్కడ గోల్డెన్ రేషియో బెడ్ మీద పడుకోవటం వల్ల మంచి జరుగుతుంది అనేది ఉంది. ఓకే, ఇక్కడ తీసుకుని ఒకవేళ విలువైన వస్తువులు పెట్టుకోవటానికి ఇక్కడ ఈ నైరుతి మూలలో ఇక్కడ చిన్నది అల్మారా కానీ చిన్నది ర్యాక్ కానీ ఏదో పెట్టి కానీ పెట్టుకోవటం చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి ఈ ఇంటికి వచ్చినటువంటి బెడ్రూమ్కి వచ్చినటువంటి గుమ్మం ఎదురకుండా ఈ కిటికీ అనేది ఇక్కడ ఇవ్వచ్చు. కానీ ఇక్కడ ఇవ్వటం వల్ల ఎనర్జీ తగ్గుతుంది. ఇది పడమరకు సంబంధించిన దిక్పతి ఇక్కడ ఉంటాడు. ఇక్కడ అందుకని పడమర అనేది కరెక్ట్గా ఈ పడమర లైన్ అనమాట. ఇది పడమర లైన్ ఎదురకుండా పడమర దిక్పతి నుంచి ఎనర్జీ రావడానికి ఇక్కడ పడమరలోనే ఓపెన్ చేసాం. ఇక్కడ ఇనబీరువా అనేది ఇక్కడ పెట్టుకోవచ్చు. ఇక్కడ పెట్టుకుని ఇందులో విలువైన వస్తువులన్నీ పెట్టకుండా ఇక్కడ ఇనపెట్లు ఇక్కడ పెట్టుకోవాలి. విలువైన వస్తువు ఇక్కడ ఇందులో మిగతా బట్టలు అవి పెట్టుకోవచ్చు. ఇక్కడ ఈ కిటికీ ఎదురకుండా కిటికీ 2 అడుగుల కిటికీ తీసుకున్నాము. ఇటువైపు 3 అడుగుల కిటికీ తీసుకున్నాము. ఈ 2 అడుగుల కిటికీ ఎదురకుండా ఇక్కడ ఒక అల్మారా ఇచ్చుకుని ఇక్కడ ఛార్జింగ్ పాయింట్లు ఇవి అవి ఇక్కడ పెట్టుకోవచ్చు. లేదంటే టీవీ కావాలంటే టీవీ పెట్టుకోవచ్చు. ఇక్కడ ఈ గుమ్మం ఎదురకుండా ఇక్కడ అల్మారా తీసుకుని ఇక్కడ ఛార్జింగ్ ఇది వీపింగ్ జోన్ అనమాట. ఇక్కడ అల్మారా పెట్టుకుని ఇక్కడ ఛార్జింగ్ పాయింట్లు కానీ పెట్టడం కానీ ఆల్బమ్స్ పెట్టడం కానీ బీరువా పెట్టేసి ఆల్బమ్స్ పెట్టడం కానీ అటువంటివి చేయకూడదు. విలువైన వస్తువులు ఇక్కడ ఏమీ ఉండకూడదు. అందుకని ఈ విధంగా సెట్ చేయవలసి వచ్చింది. ఇక్కడ తర్వాత క్లాక్ వైజ్లో ఇంకా ముందుకెళ్తే వాయువ్యంలో ఇక్కడ వాయువ్యంలో కిటికీ పెట్టాము. వాయువ్యంలో ఇక్కడికి వాయువ్యం దిక్పతి ఇక్కడ ఉంటుంది. వాయువ్యంలో ఒక కిటికీ పెట్టాము. ఆ కిటికీ అనేది తూర్పు కిటికీకి ఎదురుగుండా వాయువ్యం కిటికీ వస్తుంది అనమాట. ఇలాగ మెట్లు అనేది ఇంటర్నల్గా ఇటువైపు నుంచి ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇలాగ యాంటీ క్లాక్ వైజ్లో ఇలా తిరిగి ముందుకెళ్ళి ఇక్కడ అనేది గుమ్మం వస్తుంది. పై అంతస్తులో గుమ్మం వస్తుంది. అలాగే మెట్ల కింద కూడా ఇటువైపు ఉత్తరం వైపు వెళ్ళడానికి ఇటు గుమ్మం తీసుకోవచ్చు. ఇది కరెక్ట్గా ఇది సోమాని ప్లస్ భల్లాడ్ ప్లేస్ అనమాట. ఇది భల్లాడ్ ప్లేస్ ఇక్కడ అందుకని ఓపెన్ చేసాము. ఉత్తర దిక్పతి నుంచి కూడా మంచి జరుగుతుంది. అలాగే ఇక్కడికి ఈ 3 కూడా ధనదా కాంబినేషన్ అవుతుంది. అలాగే దీనికి హాల్ వచ్చేసి 12 అడుగుల 5 అంగుళాలు ఇంటూ 5.5 అంగుళాలు ఇంటూ 7 అడుగులు 3 అంగుళాలు వెడల్పుతో ఇది బాగానే ఉంది. సరిపడ సైజు ఉంది. అలాగే మెట్లకి వచ్చేసి ఇక్కడ ఫస్ట్ స్టెప్ ఇక్కడ స్టార్ట్ అయితే 21వ స్టెప్ పైకి వెళ్తుంది అనమాట. ఇలాగ పైన కూడా డోర్లు పెట్టుకున్నప్పుడు ఇలా లోపలికి ఓపెన్ అయ్యేలాగే పెట్టుకోవాలి. డోర్లు ఎక్కడైనా సరే లోపలికి ఓపెన్ అయ్యేలాగా పెట్టుకోవాలి. కుడి చేతి వంపుతి బయట నుంచి లోపలికి వచ్చేటప్పుడు కుడి చేతి డోర్ ముందు తీర్చుకుని వచ్చేలాగా పెట్టుకోవాలి. అదొక నియమం పాటించాలి. ఈ విధంగా చేస్తే కనుక దీనికి ఎనర్జీ వచ్చేసి పాజిటివ్ ఎనర్జీ 90% ఉందన్నమాట. ఇది ధనశాల అవుతుంది. దీనికి 3 అడుగుల 1 అంగుళం డోర్లే 3 అడుగుల 1 అంగుళంతో డోర్లేమో 5 వస్తాయి. టాయిలెట్కి 2 అడుగుల 6 అంగుళాలతో ఒక డోర్ వస్తుంది. అలాగే 2 అడుగుల విండోస్ అన్నవి 5 వస్తాయి. 3 అడుగుల విండోస్ అన్నవి ఒక 3 వస్తాయి. మొత్తం 8 విండోస్ వస్తాయి. వెంటిలేటర్స్ అనేవి 4 పెట్టుకోవచ్చు. ఇక్కడ టాయిలెట్ పైన పెట్టిన దాని ఎదురొకటి, ఇక్కడ పై ఎత్తులోనే ఒక వెంటిలేటర్, అలాగే ఇక్కడ యూటిలిటీ పైన ఒక వెంటిలేటర్ పెట్టుకుని ఇక్కడ గుమ్మ ఎదురుగుండా కూడా ఒక వెంటిలేటర్ పై ఎత్తులో ఇక 4 పక్కల 4 పెట్టుకోవచ్చు. ఒకవేళ 4 పక్కల 4 పెట్టుకోకపోయినా ఇబ్బంది ఏం లేదు. ఒకవేళ లైటింగ్ కోసం కావాలంటే పెట్టుకోవచ్చు. అలాగా పెట్టినందువల్ల కొంత పాజిటివ్ ఎనర్జీ అయితే ఏమి పెరిగేదేమి కనిపించట్లేదు. ఎందుకంటే ఇదేమో చర్నింగ్ జోను, ఇదేమో వీపింగ్ జోను, ఇదేమో డిస్పోజల్ జోను, అలాగే ఇది ఆరోగ్య స్థానం అన్నమాట. ఓకే,
కరెక్ట్గా మనము ఈ 8 కిటికీలు అన్నవి 8 మూలలకి 8 దిక్పతులకు ఉన్న ప్లేస్లో ఓపెన్ చేయడం వల్ల దీని బలం పెరిగింది, ఈ ఇంటి బలం. అలాగే కరెక్ట్గా గుమ్మాల ప్లేస్లు అనేవి కరెక్ట్గా మంచి ప్లేస్లో సెలెక్ట్ చేసి పెట్టడం వల్ల గుమ్మాల బలం పెరిగింది. ఇది స్క్వేర్గా ఉండటం వల్ల దీని గ్రాఫ్ షీట్ అనేది ఎట్లా వచ్చిందో మీకు చూపిస్తాను. ఈ యొక్క స్థలం అనేది ఈ స్థలం కొలత ఎంత వచ్చింది, ఈ ఇంటి కొలత ఈ 18 అడుగుల 6 అంగుళాలు 20 అడుగులు పొడవు పెట్టాము. 6 అంగుళాల తేడాతో వచ్చిందనమాట. ఇది 25 డిగ్రీలకి తీసుకున్నప్పుడు దీని యొక్క కొలత వచ్చేసి ఎట్లా ఉంది, మామూలుగా దీని కొలత వచ్చేసి ఎట్లా ఉందో తెలియాలంటే మీకు మామూలుగా నార్మల్గా స్క్వేర్ కొలత ఎట్లా ఉంటుందో మీకు తెలియాలి. ఒక స్క్వేర్ కొలత అనేది ఎట్లా ఉంటుందంటే సపోజ్ 50 అడుగులు ఇంటూ 50 అడుగులు తీసుకుని 359 డిగ్రీలకి కరెక్ట్గా నార్త్ పాయింట్కి ఉన్నటువంటి ఇల్లు తీసుకుంటే 4 ప్రధానమైనటువంటి మూలలు యొక్క దిశలు ఎక్కువ ఉంటాయి. 4 మూలలకి ఏరియా ఎక్కువ ఉంటుంది. అలాగే 4 ప్రధాన దిశలో ఏరియా తక్కువ ఉంటుంది. కనుక ఉత్తరం, తూర్పు, దక్షిణం, పడమర దిశలు కొంచెం తక్కువ ఉంటుంది. అలాగే అంతర దిశలు అనేవి కొంచెం ఇంచుమించుగా అన్నీ సమానంగా ఉంటాయి, రెండింటి మధ్యలో ఉంటుంది. ఈ విధంగా చూసుకోవాలి. ఈ విధంగా రాబట్టగలమా అంటే కొంచెం ఇది ఒక దిశను తిరిగిపోయింది, ఇది దిగ్మూడంలో ఉందన్నమాట. దిగ్మూడంలో ఉన్నదానికి ఒక దిశ తిరిగిపోవడం వల్ల దీనికి ఇక్కడ గ్రాఫ్ షీట్ ప్రకారం ఎట్లుంది చూస్తే ఇందులో ఉత్తరం ఓకే సరిపడ పర్వాలేదు, నార్త్ ఆఫ్ నార్త్ ఈస్ట్ పర్వాలేదు, నార్త్ ఈస్ట్ తగ్గింది. ఇందులో అంటే ఈశాన్యం తగ్గింది, ఈశాన్యం కొంచెం ఎక్కువ ఉండాలి, తగ్గింది. ఎంటర్టైన్మెంట్ ఈ తూర్పు ఈశాన్యం ఇవన్నీ ఎక్కువ ఉంది అంటే ఎంటర్టైన్మెంట్ ఎక్కువ ఉంటుంది. ఇందులో ఈస్ట్ తక్కువ ఉంది, సరిపోతుంది. ఈస్ట్ ఆఫ్ సౌత్ ఈస్ట్ పర్వాలేదు, సరిపోతుంది, ఎక్కువ ఉండక్కర్లేదు. సౌత్ ఈస్ట్ కొంచెం తగ్గింది, కొంచెం పెంచాలి దీన్ని. అలాగే సౌత్ ఆఫ్ సౌత్ ఈస్ట్ అనేది దక్షిణాగ్నేయం కాన్ఫిడెన్స్ అనేది ఎక్కువ ఉంది ఇందులో, ఈ ఇంట్లో. అలాగే పేరు ప్రతిష్టలు పేరు ప్రతిష్టలు కొంచెం తక్కువ ఉంది. సౌత్ ఆఫ్ సౌత్ వెస్ట్ అనేది తగ్గింది ఖర్చు. ఓకే, సౌత్ వెస్ట్ అనేది సౌత్ వెస్ట్ ఇక్కడ వరకు ఉండాలి, పైకంటే ఉండాలి, ఇది తగ్గింది, ఈ దిశ అనేది తగ్గింది. కాబట్టి ఇందులో విద్యా పొదుపు ఇది కూడా ఎక్కువే ఉంది. వెస్ట్ లాభం కూడా సరిపోతుంది. అలాగే వీపింగ్ జోన్ తక్కువే ఉంది, పర్వాలేదు, సరిపోతుంది. నార్త్ వెస్ట్ అనేది స్నేహితులకి సంబంధించిన బ్యాంకింగ్ సహకారం తక్కువ ఉంది, దీన్ని పెంచుకోవాల్సి ఉంటుంది. నార్త్ ఆఫ్ నార్త్ వెస్ట్ రుంగారం అనేది ఎక్కువ ఉంది ఇందులో, ఈ స్థలంలో. దీని ప్రకారంగా కొంచెం రెమెడీ చేయాలంటే ఏం చేయాలంటే 4 మూలలను పెంచాలి. ఇది ఈశాన్యంలో పెంచుకోవడానికి, ఈశాన్య బలం పెంచుకోవడానికి ఒక పిరమిడ్ కానీ హ్యాంగింగ్ బ్యాల్స్ కానీ పెట్టుకోవాలి. అలాగే సౌత్ ఈస్ట్ పెంచడానికి సౌత్ ఈస్ట్ ఆ ఇంట్లో సౌత్ ఈస్ట్ ఎక్కడైతే ఉందో అక్కడ రెడ్ రోజెస్ని ఫ్లవర్ వాజ్ని పెట్టుకోవాలి. రెడ్ పూలు ఒక ఫ్లవర్ వాజ్లో ఎరుపు పూలు వేసుకుని పెట్టుకోవాలి. అలాగే సౌత్ వెస్ట్ని పెంచడానికి ఇక్కడ లవ్ బర్డ్స్ అనేవి ఉంటాయి కదా, అవి ప్రేమ పక్షులు ఉంటాయి, ఆ సీనరీ ఒకటి పెట్టుకోవాలి. అలాగే నార్త్ వెస్ట్ను సహకారం పెంచడానికి అశోక స్తూపం కానీ లేకపోతే జంట ఖడ్గాలు కానీ ఆ నార్త్ వెస్ట్ ప్లేస్లో కొంచెం పెట్టుకుని ఈ యొక్క 4 మూలల యొక్క దిశని బలం పెంచుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా తీసుకుంటే ఇది స్క్వేర్ అన్నమాట. దీని ఎనర్జీ అనేది ఫుల్గా వచ్చింది, ఎక్కడికి 90% ఉంది. ఇది చూపించాను కదా. ఒకవేళ దీనికన్నా కొంచెం మార్చామనుకోండి ప్లాన్ ఏమవుతుంది. ఇందులో ఇది కూడా ధనశాలే. ఈ గుమ్మ ఒకటి తీసేసి వంటింటి గుమ్మ ఇక్కడ తీసేసి ఇక్కడ పెట్టాం. అప్పుడు 3 గుమ్మాలు కాంబినేషన్ అవుతుంది. ఇది పక్కనే 3 గుమ్మాలు వచ్చడం వల్ల కొంచెం కన్ఫ్యూజ్ స్టేటస్ అనేది ఉంటుంది. అది కదా మంచిది కాదు. కానీ కొంతమంది ఇలాగే దీన్ని కోరుకుంటారు. ఎందుకంటే పక్కనే ఉంటాయి గుమ్మాలు, ఇలాగే ఎటు కావాలితే అటు వెళ్ళిపోవచ్చు, మూవ్ అవ్వచ్చు అని ఇలా కోరుకుంటారు. ఒకవేళ ఇలా తీసుకున్నా కానీ పాజిటివ్ ఎనర్జీ అనేది 90% ఉంటుంది. ఇందులో కొంచెం నెగిటివ్ ఎనర్జీ అనేది 20% ఇప్పుడు ఇంప్లిమెంట్ అయ్యింది, కొంచెం పెరిగింది. ఓకే, ఇదే కాకుండా ఇంకోలాగా చేసామనుకోండి, ఇంకొకలాగా కొంచెం మార్పు చేసామనుకోండి ఏమవుతుంది. ఇంకొకలాగా అంటే ఇది ఏంటంటే ధాన్యశాల తీసుకున్నాం. తూర్పు గుమ్మ ఒకటే ఉంటుంది. ఓకే, తూర్పు గుమ్మ ఒకటే ఉండి మెట్లు బయట వేసాము. మెట్లు బయట వేయడం వల్ల ఇక్కడ ఏమవుతుందంటే ఈ మెట్ల గదికి ఏమైందంటే ఒక చిన్న బెడ్ వేసి అక్కడ ఒక బెడ్ వేసి సింగిల్ బెడ్రూమ్ చిన్నది సరిపోతుంది. 6 అడుగులు 9.5 అంగుళాలు లోపల కొలతలు ఇవన్నీ నేను చెప్పేసి సెంటర్ టు సెంటర్ అంటే ఇంకో 9 అంగుళాలు పెరుగుతుందన్నమాట. 8 అడుగులు, ఇది 7 అడుగులు 3 అంగుళాలు అంటే 8 అడుగులు గది కొలతది. ఇందులో బెడ్ 4x6 బెడ్ పడుతుంది. లేదంటే మల్టీపర్పస్ కింద ఈ పక్కన ఇది ఇక్కడ వాయు ఇక్కడ ఉంది కాబట్టి ఈ పక్కన స్టోర్ కింద వాడుకోవచ్చు, ఈ పక్కన ఖాళీ ఉంచుకోవాలి, అలా కూడా చేసుకోవచ్చు. అలాగే
వంటగది ఇక్కడ ఆగ్నేయంలోనే ఉంది. బెడ్ ఒకటి అంటే 2 డబుల్ బెడ్రూమ్. బెడ్ అనేది ఇది స్థలం చిన్నది కాబట్టి చుట్టూరు ఖాళీ ఇచ్చింది. దీనికి పైశాచికి కొంత ఖాళీ వదిలాము. ఇంటి చుట్టూరు ఖాళీ వదిలి తూర్పులో కొంచెం ఎక్కువ ఖాళీ వదిలాము. 12 అడుగులు వదిలేము. అక్కడ నుంచి 5 అడుగులు 9 అంగుళాలు ఖాళీ వదిలి 6 అడుగులు 7.5 అంగుళాలతో మళ్ళీ బయట మెట్లు పెట్టాము. ఇది కాకపోతే ఈ బయట మెట్లు అనేది ఏంటంటే ఏమవుతుందంటే, ఈ బయట మెట్లు వచ్చేసి ఇక్కడ సవ్యంలో తీసుకున్నాం. ఇది దక్షిణాగ్నేయం కానీ ఆగ్నేయం కానీ అవుతుంది. ఇక్కడ సవ్య మెట్లు తీసుకున్నాము. సవ్య మెట్లు తీసుకున్నప్పుడు ఇలా వస్తాము. కానీ ఇలా వచ్చినప్పుడు పై అంతస్తులోకి వెళ్ళినప్పుడు ఇది అపసవ్యంలోకి నుంచి ఇంట్లోకి వెళ్తాం అవుతుంది. కాబట్టి ఇక్కడ బలం తగ్గుతుంది. పై అంతస్తులోకి వెళ్ళే బలం తగ్గుతుంది. అదే ఇక్కడ వాయుమూల తీసుకున్న మెట్లయితే ఇది అపసవ్య మెట్లు పెట్టాం కదా, అపసవ్య మెట్లలోంచి ఇలా ఎక్కి ఇలా బయటికి వచ్చిన తర్వాత ఈ గదిలోంచి ఇలా బయటకు వచ్చిన తర్వాత ఈ క్యారిడార్లోంచి ఈ సన్సైడ్ నుంచి ఇలా పూర్ణబాహు ప్రవేశంతో లోపలికి వెళ్తారనమాట. ఆ బలం అనేది ఇక్కడ దక్కుతుంది. ఆ బలం అనేది ఇక్కడ దక్కదు ఈ మెట్ల వల్ల. అదొకటి నెగటివ్. ఇందులో వచ్చేసి దీని యొక్క ఎనర్జీ ఎంత ఉందంటే, పాజిటివ్ ఎనర్జీ 90% ఉంటే నెగిటివ్ ఎనర్జీ అనేది 30% ఉందన్నమాట. ఈ విధంగా అప్పుడు డోర్స్ అనేవి ఏంటంటే 4 డోర్సే వస్తాయి. ఒకటి ఈ గది డోర్, ఒకటి 2 ఈ 2 గదులకి వంటగదికి ఒకటి, దీనికి ఒకటి డోరు, టాయిలెట్కి వచ్చి ఒక డోరు. ఈ టాయిలెట్ దగ్గరలో ఉన్న 3 డోర్లు, ఈ బ్రహ్మస్థానం దగ్గరలో ఉన్నటువంటి 3 డోర్లకి కూడా గడపలు అనేవి ఉండకూడదు. ఈ డోర్కి ఈ సింహద్వారానికి ఒకటే గడప ఉండాలి. మిగతా డోర్లకి ఈ 4 గంటలకి కూడా గడపలు ఉండకుండా చూసుకుంటే ఇది ఒకటే కౌంట్ అవుతుంది. ధాన్యశాలగా ఇది ఒకటి బాగుంటుంది. అలాగే ఈ వెంటిలేటర్స్ 4 పక్కల 4 వెంటిలేటర్స్ పెట్టుకుని మిగతా కిటికీలు ఎందాడే ప్లాన్లు ఎలాగ ఉన్నాయి, ఇప్పుడు అలాగే ఉన్నాయి. తర్వాత ఇంకొక ప్లాన్ ఇంకోలాగా చూస్తే, ఈ ఆగ్నేయ మూల గదినేమో బెడ్రూమ్ చేసి ఈ వాయు మూల గదిని కిచెన్ చేసాము. కిచెన్ చేస్తే ఇక్కడ వాయువులో కిచెన్ ఇది వంట ఇక్కడ వేసాము. కిచెన్ స్టవ్ వేసాము. మీకు కనిపిస్తుంది కదా, కావాల్సిన స్క్రీన్ షాట్ తీసుకోండి. దీనికి వచ్చేసి బలం తగ్గుతుంది. ఇంకా ఎంత ఉంది? దీనికి పాజిటివ్ ఎనర్జీ అనేది 90% ఉంది, నెగిటివ్ ఎనర్జీ అనేది 20% ఉంది. ఇట్లాగే వచ్చిందనమాట. దీనికి కూడా ఇలాగే డోర్లు ఇందాక చెప్పినట్టే 5 డోర్లు వస్తున్నాయి. విండోస్ అనేవి 8 వస్తున్నాయి. పెద్ద విండోలు 2, చిన్న విండోలు 6. అంటే ఇక్కడ ఈ స్థలానుభావం బట్టి 3 అడుగుల డోర్లు తీసుకోవాలి, 2 అడుగుల కిటికీలు తీసుకోవాలి. ప్రతి దిక్కుకి ఒక కిటికీ మనం చూపించడం జరిగింది. ఇదేమో ఉత్తర దిక్కుకి, ఇది ఈశాన్యం దిక్కులో కిటికీ, అలాగే తూర్పు దిక్కులో కిటికీ, ఇది వచ్చేసి ఆగ్నేయంలో ఉన్నటువంటి కిటికీ, అలాగే దక్షిణంలో ఉన్నటువంటి కిటికీ, అది నైరుతిలో ఉన్నటువంటి కిటికీ బెడ్రూమ్కి వచ్చింది. ఇది పడమరలో ఉన్నటువంటి కిటికీ బెడ్రూమ్కి వచ్చింది. ఇలాగే కిచెన్లోకి ఈ స్టవ్ వేయకుండా వాయువుల దగ్గర ఇక్కడ ఒకటి కిటికీ వచ్చింది. ఇక్కడ పడమర చూస్తా చేయాలి వంట మనం అనేది. ఈ విధంగా తీసుకోవాలన్నమాట. ఈ విధంగా తీసుకుంటే మంచిది అవుతుంది. ఇటువంటి సైజులో కావాల్సిన వాళ్ళు ఇది చుట్టూరు కూడా ప్లేస్ ఉంది. ప్లేస్ వదిలాము. ఎందుకని పడమరలో 4 అడుగులు వదిలాము, ఉత్తరంలో 3 అడుగులు, దక్షిణంలో 3 అడుగులు వదిలాము, తూర్పులో 12 అడుగులు ఉందా, 12 అడుగుల్లో మళ్ళీ 6 అడుగులు, 6 అంగుళాల నుంచి 7 అడుగులు మధ్యలో ఈ మెట్లు వచ్చినాయి. మిగతా 6 అడుగులు ఖాళీ ఉంది. ఈ విధంగా చేసుకుంటే ఇక్కడ లైటింగ్ అది పట్టడం ఉంటుంది, సరిపోతుంది అనమాట. ఒకవేళ దీనికంటే ఇక్కడ కొంచెం ఇంకా ఎక్కువ పెద్ద ప్లాన్ కావాలన్నారు అనుకోండి, పెద్ద ప్లాన్ కావాల్సి వస్తే కొంచెం ఏం చేయాలి, మన వీడియోలో చూపించాను మీకు. ఇది పెద్ద ప్లాను, దీన్ని తీసుకోవాలి. ఇది ఫస్ట్ ఫ్లోరు. అలాగే ఇదేమో ఉత్తర గుమ్మంతో తూర్పు గుమ్మం ఇక్కడ వస్తుంది, ఉత్తర గుమ్మం ఇక్కడ వచ్చింది. మొన్న పెట్టిన వీడియో. ఈ ప్లాన్ అనేది అప్లికబుల్ చేయవచ్చు. దీని యొక్క కొలత వచ్చేసి ఎంత అంటే 27 అడుగుల 7 అంగుళాలు సెంటర్ టు సెంటర్. అలాగే 17 అడుగుల 6 అంగుళం పొడుగు వచ్చేసి, ఈ వెడల్పు వచ్చేసి 17 అడుగుల 6 అంగుళం, పొడుగు వచ్చేసి 27 అడుగుల అంగుళం. ఇలా వచ్చేసినాయి అన్నమాట దీనికి. ఈ విధంగా ఇందులో 3 ప్లాన్లు తయారు చేసి పెట్టాను. మన వీడియోలో చూస్తే మీకు తెలుస్తుంది. ఈ విధంగా కూడా చేసుకోవచ్చు. ఇంకా చేసుకుంటే దీని గ్రాఫ్ షీట్ మారుతుంది. మళ్ళీ దీని గ్రాఫ్ని బట్టి కొంచెం దీనికి రెమెడీలు చేసుకోవాల్సి ఉంటుంది. అలా కాకుండా ఇంకొక మోడల్ తీసుకుని ఇంకా పెద్దది కావాలి, వెడల్పు సరిపోవట్లేదు, దీని చుట్టూరు కూడా నేను సెట్ బ్యాక్స్ వదిలే పెట్టాను అనమాట. ఈ ప్లాన్ చుట్టూరు కూడా 17 x 27.5 కూడా సెట్ బ్యాక్స్ వదిలే పెట్టాను.
అలా కాదు, సెట్ బ్యాక్స్లో వదలొద్దు, మాకు దక్షిణం మీదకి వెళ్ళిపోవాలంటే దానికి బాగా ఎనర్జీ తగ్గిపోతుంది అనమాట. ఈ సెట్ బ్యాక్స్ వదిలింది వచ్చేసిన ఎనర్జీ ఇది కూడా 90% ఎనర్జీ ఉంది. ఇందులో కూడా పాజిటివ్ ఎనర్జీ 90% అనేది విజయశాల కింద చూపించాను, ధనశాల కింద చూపించాను, ధాన్యశాల కింద 3 సార్ల కింద చూపించాను. ఇక్కడ ఇప్పుడు ఇంకొక ప్లాన్ తీసుకుని మళ్ళీ అది ఇంకా పెద్దగా కావాలి అన్నప్పుడు ఏం చేశానంటే దీని కొలత వచ్చేసి సెంటర్ టు సెంటర్ 19 అడుగుల 6 అంగుళాలు 19 అడుగుల 6 అంగుళాలు వెడల్పు తీసుకున్నాము. పొడుగు వచ్చేసి 27 అడుగుల 7 అంగుళాలు. పొడుగు అదే ఉంటుంది, 27 అడుగుల 6 అంగుళాలు. ఇటు వచ్చేసి దక్షిణం గోడ మీదకి వచ్చేసింది. దక్షిణం గోడ మీదకి వచ్చేయడం వల్ల ఇక్కడ దక్షిణంలో నెగటివ్ ఎనర్జీ అనేది ఫామ్ అయిపోతుంది. ఇలా ఫామ్ అయిపోయి అదే విధంగా ఇక్కడ ఎటు ఆగ్నేయంలోకి గది, నైరుతిలోకి గది డిజైన్ చేసి ఇలా ఇచ్చాము. మెట్ల కింద ఏమో ఒక దివాన్ కానీ ఇక్కడ ఒక బెడ్ కానీ వేయచ్చు, లేదంటే మెట్ల కింద టీవీ పెట్టుకుని ఇదంతా హాల్ కింద వాడచ్చు, లేదంటే ఇక్కడ హాలు, దివాను, ఇక్కడ టీవీ వచ్చింది, పూజ, ఇలాగ హాలు 15 అడుగుల 5 అంగుళాలు ఇంటూ 8 అడుగుల 3 అంగుళాలు హాలు, 10 అడుగుల 8 అంగుళాలు ఇంటూ 9 అడుగుల 9 అంగుళాలు కిచెను, అలాగే 4 అడుగులు ఇంటూ 5 అడుగుల 6.5 అంగుళాలు ఏమో టాయిలెట్. ఆ టాయిలెట్కి ఎదురున్నటువంటి ప్లేస్లో కొంచెం బ్రహ్మస్థానం పైనుంచి లైటింగ్ వచ్చేలాగా కూడా వదులుకోవాలి. అలాగే బెడ్రూమ్ అనేది 10 అడుగులు 8 అంగుళాలు ఇంటూ 9 అడుగులు 9 అంగుళాలు. ఇవన్నీ సెట్ చేస్తే ఎనర్జీ అనేది పాజిటివ్ ఎనర్జీ అనేది 80% ఉంది, నెగిటివ్ ఎనర్జీ 20% ఉంది. ఇందులో ఇది ధాన్యశాల కింద ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ తూర్పుకి గుమ్మం ఒకటే పెట్టాము, దక్షిణానికి ఇంకా ఇలా మూసేయడం వల్ల దక్షిణం గుమ్మం ఓపెన్ చేయడం కుదరటలేదు. అప్పుడు ఇక్కడ ఉత్తరంలోనేమో ఇది మెట్లు అనేది ఒక గుమ్మం కింద వాళ్ళు ఎలాగైనా పెట్టేసుకుంటారు. తర్వాత అయినా మెట్ల దగ్గర గుమ్మం పెట్టేసినప్పుడు ఇది క్రూరశాల అయిపోతుంది. ఇక్కడ గుమ్మం పెట్టేసినప్పుడు ఏమవుతుందంటే ఇది క్రూరశాల అవుతుంది అన్నమాట. కాంబినేషన్ అంటే తూర్పు ఓపెన్ అవుతుంది, ఉత్తరం ఓపెన్ అవుతుంది, క్రూరశాల కాంబినేషన్ అయ్యి అనారోగ్యాల కింద ఉంటుందన్నమాట. ఆ విధంగా ఉంటుంది. అందుకని ఇందులో నెగిటివ్ ఎనర్జీ అనేది ఫామ్ అవుతుంది. ఆ విషయం వాళ్ళకి తెలియచేయడానికి వీడియో చేస్తున్నాను. ఆ విషయం ప్రజలు తెలుసుకుంటారన్న ఉద్దేశంతోనే ఇలా వీడియో చేసి పెడుతున్నాను అన్నమాట. ఇది చూడండి, ఇది పాజిటివ్ ఎనర్జీ వచ్చేసి 60% ఉంది, నెగిటివ్ ఎనర్జీ అనేది 40% ఉంది. ఇందులో ఏం చేసాము మార్పులు అంటే ఈ తూర్పు గుమ్మం, ఇది ఆగ్నేయం బెడ్రూము, నైరుతి బెడ్రూము, వాయువులో ఈ మెట్ల కింద కిచెన్ అనేది ఇక్కడ సెట్ చేసాం అన్నమాట. సెట్ చేసి ఒక ఫ్రిడ్జ్ ఇందులో అలా ఈ విధంగా సెట్ చేస్తే ఎంత ఎనర్జీ ఉంది దీనికి. ఇంకోలాగా చూస్తే ఇది 50-50 ఎనర్జీ వచ్చింది. తూర్పు, అది వాయువులో కిచెన్ వచ్చింది, ఇక్కడ పూజ రూము, ఇది అంతే. ఇందులో కొంచెం ఇందులో మార్పులు అనేవి కొంచెం అక్కడక్కడ కొంచెం చిన్న మార్పులు అనేవి జరిగినాయి. ఎందుకని ఇక్కడ మిర్రర్స్ వచ్చినాయి, ఇక్కడ టీవీ వచ్చింది, ఇక్కడ మిర్రర్స్ వచ్చినాయి. ఈ మిర్రర్స్ వల్ల కొంచెం నెగిటివ్ అనేది మళ్ళీ ఫామ్ అవుతుంది. అలాగే ఇక్కడ వచ్చేసి ఇది పాజిటివ్ ఎనర్జీ అనేది 50కి పడిపోయింది, నెగిటివ్ ఎనర్జీ అనేది 50% ఉంది. 15కే పడిపోయింది ఇది. ఎందుకని ఇక్కడ ఏం చేస్తాము, ఇక్కడ పూర్తి పడమరలో కిటికీ పెట్టకుండా వీపింగ్ జోన్లో ఇక్కడ పెట్టాము. కిటికీ గుమ్మ ఎదురుగుండా కిటికీ పెడతాం కదా నార్మల్గా, అలా పెట్టాము. అలా పెట్టి ఇక్కడ ఆగ్నేయంలో కిటికీ తీసేసి ఇవ్వాల్సి వచ్చింది. ఇక్కడ పడమరలో కిటికీ జరపవలసి, ఈ గుమ్మాలు ఎదురుగుండా జరిపితే ఇక్కడ వీపింగ్ జోన్లో కిటికీ, ఇక్కడ వెంటిలేటర్ తీసేసి ఈ గుమ్మ ఎదురుగుండా వెంటిలేటర్ తీసి కిటికీ ఇక్కడ జరిపాము. ఇలా పెట్టి చూసినప్పుడు ఏమొచ్చింది అన్నది చూస్తే అలా ఇంకా తగ్గిపోయింది అనమాట. పాజిటివ్ ఎనర్జీ అనేది బాగా తగ్గిపోయి నెగిటివ్ ఎనర్జీ అనేది 50%కి వెళ్ళిపోయింది. ఇంత చిన్న విషయాలు కూడా కన్సిడర్ అవుతాయి. అలాగే కిటికీలు గుమ్మాలు వీటికి మామూలుగా ఈ పార్ట్లు చూసి పెట్టడం, ఇవన్నీ లొకేషన్ ప్రకారం పెట్టి చూపించడం జరిగింది ఈ విధంగా. ఓకే, దీనికి ఇది క్రూరశాల కాంబినేషన్ కూడా దీనికి యాడ్ అవుతుంది అన్నమాట. ధాన్యశాలతో పాటు క్రూరశాలగా యాక్ట్ చేయకుండా ఉండాలంటే దీనికి అసలు కిటికీ ఈ మెట్ల గదికి అన్నది తలుపులు అనేవి పెట్టకూడదు నిజానికి, కానీ పెట్టకపోయినా కానీ అది క్రూరశాలగా కూడా తీసుకుంటుంది. అందుకని ఈ కాంబినేషన్ అనేది అసలు దక్షిణం మీదకి వెళ్ళిపోవడం వల్ల ఏమవుతుంది, ఇక్కడ నైరుతి మీదనే దక్షిణము ఆక్రమించేసింది. నైరుతి దక్షిణం ఆక్రమించేయడం వల్ల విశ్రాంతికి సంబంధించి పేరు ప్రతిష్టలకు సంబంధించి బలం తగ్గుతుంది.
అలాగే నైరుతి సంబంధం ఎక్కేయటం వల్ల కుటుంబ సంబంధాలు ఆ స్కిల్స్ తగ్గుతాయి. అలాగే పెళ్ళిళ్ళ విషయంలో కూడా గమ్మున కలవు అనమాట. నైరుతి నుంచి సంబంధాలు పితృదేవతలకు సంబంధించి ఆ ఎనర్జీలు అక్కడ ఉంటాయి. ఆ పెళ్ళిళ్ళకి సంబంధించి కూడా గమ్మున అవ్వవు అనమాట. ఆ దోషాలు కనిపిస్తాయి. అలాగే పేరు ప్రతిష్టలకు సంబంధించి తక్కువ ఉండే ఎనర్జీ ఆ వ్యూలో కూడా పెళ్లి సంబంధాలు కలవవు. అవి లాంగ్ రన్లో ఇది కొంచెం బ్యాడ్ అనమాట. దీంట్లో నేను పెట్టిన దాంట్లో ఈ స్క్వేర్ బిట్ ఇది కానీ, లేదంటే ఎదురున్న ఇంటి వెడల్పు తీసేసుకుని మొన్న చేసిన వీడియోలో చూపించినటువంటి ఈ ప్లాన్ కానీ బాగా నచ్చుతుంది. ఈ విధంగా ఈ గదుల సైజులు చిన్నవి అవుతాయని కాదు, అక్కడ మామూలు బెడ్రూమ్స్కి దేనికి వాడుకుంటాం దానికి సరిపడా బెడ్ పెట్టి అందులో తలుపులు వేసుకునేలాగా ఉంటే చాలు. మిగతా హాలు మరి 2 బెడ్రూమ్లు పెట్టాలి, దివాన్ ఉండాలి, టీవీ చూడాలంటే కొంచెం చిన్న చిన్న రూములుగా అమర్చుకుని ఏ పనికి ఎక్కడ పెట్టాలో అన్నది చూసి అన్ని పనులు ఎక్కడ అనుకూలమైన ప్లేస్లో నిర్ణయించడం ద్వారా ఈ ఎనర్జీలు అనేది సాధించడం జరిగింది. ఈ ఎనర్జీ అనేది మన చేతుల్లో ఉన్నదేంటి, వాస్తు ఎనర్జీని మనం మంచిగా బెస్ట్గా వాడుకోవడం అనేది మంచిది. ఆ బెస్ట్గా వాడుకునే విధానమే నేను మీకు తెలియజెప్పాను అనమాట. ఆ వాస్తు ఎనర్జీ అనేది ఆ బెస్ట్గా వాడుకునే విధానం తెలియజెప్పాను. ఈ విధంగా చేయటం వల్ల మంచిది అనేది జరుగుతుంది. ఈ విధంగా చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు ఈ యొక్క విద్యను నేర్పినటువంటి డాక్టర్ వీరమనేని వేణుగోపాలరావు గారికి, అలాగే మా రామరాజు గారికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నా వీడియోని మీకు నచ్చిందని అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట బెల్ని యాక్టివేట్ చేసుకుంటే నేను చేసినటువంటి మా వీడియోలు అనేవి మీకు నోటిఫికేషన్ రూపంలో మీ సెల్లోకే వస్తుంది అనమాట. మీకు చూడటానికి ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.